ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది మహాగురువుగార్ల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో, ఈ రోజు మనం 14వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజులోకి మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఒక మహాగురువు గారు పేరేంటంటే, టిబెట్ దేశానికి చెందిన లోప్సాంగ్ రంప అనే గొప్ప యోగి ఆయన. ఎంత గొప్పవారంటే ఆయన జీవితం అంత తేలికైనది కాదు. ఎన్నో కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, తెలియని, ఊహించని మార్పులకి లోనవుతూ ఉన్నా కూడా, ఆయన కరుణని, ఆయన లక్ష్యాన్ని ఎప్పటికి కూడా వీడకుండా, ఆయన ఎంతో జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించారు. మరి నాకు లోబ్సాంగ్ రంప గారు ఎలా తెలుసంటే, నా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా. మరి పత్రిజీ ఆయనింకా మా గురువుగారైన పత్రిజీ ఆయనింకా సదానంద యోగిని కలుసుకోక ముందే, ఆయన ధ్యానంలో ఒక గెడ్డంతో ఒక వ్యక్తి కనిపించి, "నా పేరు లోబ్సాంగ్ రంప. నువ్వు నా పుస్తకాలన్నీ చదువు" అని చెప్పారట. అప్పుడు ఆయన లోబ్సాంగ్ రంప ఆయన రాసిన పుస్తకాలున్నాయా అని చెప్పి వెళ్లి మొత్తం లైబ్రరీలో వెతుక్కొని, ఆయన రాసిన అన్ని పుస్తకాలు 19 పుస్తకాలున్నాయండి. మొత్తం అన్ని పుస్తకాలను పత్రి సార్ చదవడం జరిగింది. లోబ్సాంగ్ రంప గారు రాసిన ఆ పుస్తకాలు చదవడం ద్వారా నాకు మొత్తం సమగ్రంగా ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా అర్థమైంది అని గురువుగారు ఆయన నోటి ద్వారా ఎన్నో సార్లు చెప్పారు. ఆయన మొత్తం అందరికీ కూడా తప్పకుండా అన్ని పుస్తకాలు చదివినా చదవకపోయినా 'యూ ఫరెవర్', 'దివ్యనేత్రము' ఈ పుస్తకాలు తప్పకుండా చదవండి అని చెప్పేవారనమాట. అలా నేను నా 11థ్ గ్రేడ్‌లో 'యూ ఫరెవర్' 'మరణం లేని మీరు' అనే తెలుగు అనువాదం కూడా జరిగింది ఆ పుస్తకానికి. ఆ 'యూ ఫరెవర్' అనే పుస్తకం చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అంతా కూడా రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాటండి. ఆరా ఎలా చూడాలి? ఎదిరికిని ఎలా చూడాలి? ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి? అలా మొత్తం రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి. ఒక చాప్టర్ చదివి 1 వీక్ వరకు ఆ చాప్టర్ ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత ఇంకో చాప్టర్ చదివి మళ్ళీ 1 వీకు ప్రాక్టీస్ చేయాలి. అలాగా మనం ప్రాక్టీసెస్ చేసే విధంగా స్టెప్ బై స్టెప్ ఆ బుక్ అంతా ఇవ్వబడిందనమాట. సో, అప్పట్లో నా ఫ్రెండ్స్ మెడిటేషనర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు బాగా చేసేవాళ్ళు. నేను వాళ్ళు కలిపి కూర్చొని ఆ ఒక్క చాప్టర్ చదవడం, 1 వీక్ ప్రాక్టీస్ చేయడం, ఆరా చూడడానికి ప్రయత్నించడం, హాస్టల్ ట్రావెల్ చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేసేవాళ్ళం. అలా నాకు లోక్సాంగ్ రంప గారు పరిచయమయ్యారు. పత్రి సార్ ద్వారా 'మరణం లేని మీరు' అనే పుస్తకం ద్వారా. తర్వాత 'దివ్యనేత్రం' అనే పుస్తకం కూడా చదవడం జరిగింది. అది థర్డ్ ఐ. 'ద థర్డ్ ఐ' అనే పుస్తకం. దాంట్లో లోబ్సాంగ్ రంప గారి జీవితం అంతా కూడా ఉంటుంది. ఆ రకంగా నాకు లోబ్సాంగ్ రంప గారు పరిచయం. మరి ఆయన లోబ్సాంగ్ రంప గారు తను మొత్తం అందరికి తన పుస్తకాల ద్వారా బహిర్పరుచుకున్నప్పుడు ఆయన తన శరీరంలో లేరు. ఆయన మరొక బ్రిటన్‌కి సంబంధించిన ఒక వ్యక్తి హెన్రీ హాస్కిన్ అనే వ్యక్తి లోపలికి ఈ లోబ్సాంగ్ రంప గారు వాక్ ఇన్ చేసి, ఆ వ్యక్తి శరీరంలోంచి పుస్తకాలన్నిటిని రాశారు. అలా రాస్తూ హాస్కిన్ గారి ఆ లీగల్ నేమ్ కూడా తర్వాత నేను లోబ్సాంగ్ రంప అని చెప్పి, ఆ లీగల్ నేమ్‌ని కూడా లోబ్సాంగ్ రంపాగా తను టిబెట్‌కి చెందిన ఒక లామాగా ఆయన్నాయన ప్రకటించుకున్నారు. మరసలు అలా ఎందుకు చేయవలసొచ్చింది? ఒక బ్రిటిష్ అతను శరీరంలోకి ప్రవేశించి ఆయన ఎందుకు పుస్తకాలు రాసారు? అసలాయన జీవితం టిబెట్‌లో ఏ విధంగా మొదలయింది? ఎలాంటి మలుపులు తిరిగింది? ఎన్ని కష్టాలకు ఆయన కాసుకొని ఇంత జ్ఞానాన్ని మనకందించారనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయనకి మన మనస్ఫూర్తి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆయన చిన్నతనానికొస్తే గనక లోబ్సాంగ్ రంప గారు ఒక టిబెట్‌లోని ఒక చాలా ఉన్నతమైన ధనవంతుల కుటుంబంలో, ఉన్నతాధికారుల కుటుంబంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్న గవర్నమెంట్‌లో హైయర్ అఫీషియల్స్. అంతేకాదు చాలా ధనవంతులు. వాళ్ళ ఇల్లు కూడా పటాలా ప్యాలెస్ దగ్గరలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉండేదనమాటండి. లాషా అనే గ్రామంలో టిబెట్‌లో ఆయన జన్మించారు. అయితే అక్కడ టిబెట్‌లో ఎలా ఉండేదంటే అండి, బిడ్డ పుట్టగానే అక్కడ అనుసారం వాళ్ళు జాతకాన్ని చూపిస్తారనమాట. ఆ జాతకంలో
ఆ బిడ్డ తన లైఫ్ పర్పస్ ఎలా ఉంది? దేనికి సంబంధించి జన్మ తీసుకున్నాడో చూసి వాళ్ళు చెప్పినప్పుడు, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ బిడ్డని డైరెక్ట్ చేసేవారనమాట. అలా 'లోప్సాంగ్ రంప' గారు పుట్టిన తర్వాత ఆళ్ళ తండ్రి గారు ఆయన జాతకం చూపించినప్పుడు ఏం చెప్పారంటే, "ఇతను చాలా ఆధ్యాత్మికంగా ఎత్తులెదిగి లామా అవ్వడానికి పుట్టాడు" అని చెప్పారనమాట. దానికి తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పట్లో అక్కడెలా ఉండేదంటే, ధనవంతులు, సంపన్న కుటుంబంలో పుట్టిన పిల్లలకి చాలా కఠినమైన సాధన ఇచ్చేవారనమాట వాళ్ళు. సో, వాళ్ళు మళ్ళీ హైయర్ అఫీషియల్స్ అయినప్పుడు, పెద్దయినప్పుడు అంతటి క్రమశిక్షణతో, అంతటి ట్రైనింగ్‌తో పెంచడం వల్ల, వాళ్ళు భవిష్యత్తుని బాగా నిర్మిస్తారు అన్న నమ్మకంతో, ఆ ధనవంతుల ఇళ్లలో పుట్టిన పిల్లలకి చాలా కఠినమైన సాధన టిబెట్‌లో ఉండేదనమాట. అలా ఆయన చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసు వరకు గుర్రపు స్వారీ చేయడము, మార్షల్ ఆర్ట్స్ చేయడము, పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి. ఆ కర్రల మీద అడుగులు వేసి, ఆ కర్రలతో పట్టుకుని ఆకాశంలో ఎత్తుగా నడవడము. అలాగే ఆహ్, రకరకాల ఆసనాలు వేయడము. ఆహ్, కొండ మీద నుంచి కైట్స్ ఎగరేయడము. కైట్స్ ఎగరేయడం అంటే మనం అనుకునేలాంటి కాగితం కైట్స్ కాదనమాటండి. ఒక పల్చని చెక్క పెట్టెలా తయారు చేస్తారు. ఆ చెక్క పెట్టెకి రెక్కలు ఉంటాయి. ఆ లోపల వీళ్ళుంటారనమాట. ఉండి ఆ రెక్కలకిను వీళ్ళు పట్టుకోవడానికి ఒక చిన్న, చిన్న ప్ పిల్లర్ ఉంటుంది. ఆ రెక్కల్ని కంట్రోల్ చేసే తాళ్ళుంటాయి. వాటితో ఆ పెట్టెతో కొండ మీద నుంచి దూకుతారనమాట. దూకి అదే కైట్ వాళ్ళకి. ఆ రెక్కల్ని ఇలాగా పోల్‌ని పట్టుకొని ఆ రెక్కలు సరిచేస్తూ వాళ్ళు ఎగరాలనమాటండి. ఆ కైట్ ఫ్లయింగ్ అనేది చాలా టఫ్ థింగ్. అది ఆ కైట్ ఫ్లై చేయడము. అలా మొత్తం అవన్నీ కూడా 4-7 సంవత్సరాల వయసులో ఆయనకి కఠోరమైన సాధన ఎంతో క్రమశిక్షణతో వాళ్ళ నాన్నగారు ఇచ్చారనమాటండి. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి జాతకం ప్రకారం మరి గొప్ప ఆధ్యాత్మికవేత్త అవుతాడని ఉంది కదా! అందుకని 7 సంవత్సరాల వయసులో ఒక చిన్న సంచి ఆయనకి తగిలించి ఆయన్ని ఆహ్, చాక్‌పోరి లామాసరికి పంపించేశారు. ఆ చాక్‌పోరి లామాసరి ఆ మొనాస్ట్రీ ఎలా అంటే అండి ఒక మెడికల్ స్కూల్ అనమాటండి అది. ఆ! మొనాస్టిక్ మెడికల్ స్కూల్ అన్నమాట. అతను ఒక మెడికల్ డాక్టర్ అవుతాడు. స్పిరిచ్యువల్ డాక్టర్ అవుతాడని జాతకంలోకి చూపించి, ఆ చాకుపురి లమాసరి మెడికల్ స్కూల్‌కి పంపించేస్తారు. పంపిస్తే ఆ పర్టిక్యులర్ ఆ లామాసరిలోకి లోపలికి రావాలంటే ఆ యూనివర్సిటీలోకి లోపలికి తీసుకోవాలంటే చాలా కఠినమైన రూల్స్ ఉంటాయన్నమాట. ఎంత కఠినమైన రూల్స్ అంటే ఆ అబ్బాయిని అక్కడే మొత్తం 3 రోజుల పాటు గేట్ దగ్గర వదిలేస్తారు. ఆ గేట్ దగ్గర ఆహారం లేకుండా, ఏమీ లేకుండా ఎముకలు కొరికే చలిలో కాసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే నుంచుని అందులోనికి అనుమతి సంపాదించుకోవాలన్నమాట. కఠినమైన పరీక్ష అన్నమాట అండి చాలా. ఆ 7 సంవత్సరాల వయసులో అంత కఠినమైన పరీక్షని ఎదుర్కోవడం అనేది మాటలు కాదు. మరి ఆయన అంత కఠినమైన పరీక్ష ఎదుర్కొని, ఆ చలికి ఉండి, ఆహారం లేక, తిండి లేక, నీరు లేకపోయినా సరే అక్కడే ఉండి ఆఖరికి ఆయన ఎంట్రీ సాధిస్తారు. ఆ లామసరిలోకి, ఆ యూనివర్సిటీలోకి. రాసిన తర్వాత ఆయనకొక జుట్టు తీసి ఒక పిలక ఉంచి, ఆ మిగిలిన హెయిర్ వాళ్ళ ఇంటికి పంపుతారనమాట. అది పెద్ద హానర్ అనమాటండి. అంటే వాళ్ళ బిడ్డ తిరస్కరించబడకుండా జాయిన్ అయ్యాడు అనేది ఒక పెద్ద గొప్ప థింగ్ అనమాట. తిరస్కరించబడితే ఫెయిల్ అయిపోతే గనక అందులో వాళ్ళు వెళ్ళకపోతే అదొక అవమానం వాళ్ళకి. అది అందులోకి వెళ్ళాడని చెప్పేసి పంపిస్తారనమాట. అయితే ఇంత కఠినమైన పరీక్ష అయ్యి లోపలికెళ్ళేసరికి అక్కడ గురువుగారు లభిస్తారు. ఎంతోమంది ఉంటారు. అందులో ఒకానొక గురువుగారు లోబ్‌సంగ్ రంపాని తను కేర్ చేయడానికి తన శిష్యుడిగా స్వీకరిస్తారు. ఆ గురువు గారి పేరే లామా మింగ్యార్ దోండూప్ గారు. ఈ లామా మింగ్యార్ దోండూప్ గారు ఎంతో మహానుభావుడు, మహాసిద్ధుడనమాటండి ఆయన. ఎంతో కరుణతో ఇంచుమించు లోబ్ సంగ్ రంప గారికి తల్లి, తండ్రి ఆయనే అయిపోతారనమాటండి. అయిపోయి ఎంత సాధనలు చేస్తారంటే ఆయన చేత 7 సంవత్సరాల వయసు నుంచి ధ్యానం గురించి, హీలింగ్స్ గురించి, ఆస్ట్రాలజీ గురించి, కఠినమైన డిసిప్లిను, గాఢమైన సాధనలు, వైద్య శాస్త్రం గురించి ఎన్నెన్నో విషయాలు ఆయనకి నేర్పిస్తారనమాట. ఆయన చేత ఎలాంటి సాధనలు చేస్తారంటే, ఒక క్యాండిల్ పెడతారనమాటండి తల మీద. ఒక దీపం లాంటిది పెడతారు. అదంతా అయిపోవడానికి ఒక చిన్న ప్లేటుండి అందులో క్యాండిల్ ఉంటుంది. అది తల మీద పెడితే అదంతా అయిపోవడానికి ఒక గంట సేపటితో మొదలెడతారు. ఆ గంట సేపు ఇంక అలా కూర్చోవాలనమాట. ఆ క్యాండిల్ కింద పడకూడదు, జరగకూడదు. అలాగా ఆయన 15 గంటల వరకు కూడా కదలకుండా కూర్చునేంత సాధన ఆయన 8 ఏళ్ల, 7 ఏళ్ల వయసులోనే చేస్తారనమాట. 15 గంటల వరకు ఆ కొవ్వొత్తంతా అయిపోయే వరకు ఆయన గాఢమైన ధ్యాన ముద్రలో కొంచెం కూడా కదలకుండా కూర్చునేవారనమాట.
అలాంటి ఎన్నెన్నో సాధనలు చేసిన తర్వాత ఈ ఈయనకి చిన్నప్పటి నుంచే కూడా క్లెయిర్‌వాయన్సు, డ్రీమ్స్ రావడము, ఫ్యూచర్ కనిపించడము, అలా ఎన్నెన్నో ఎ నేచురల్ ఎబిలిటీస్‌తో ఉండేవారనమాట. ఈయన చాలా క్లెయిర్‌వాయన్స్ అయితే చాలా ఎక్కువగా ఉండేదాయనకి. ఈయన గురించి అప్పట్లో 13వ దలైలామా ఉండేవారు. ఆ 13వ దలైలామాకి తెలిసి ఎప్పటికప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు? ఈ స్టెప్ నేర్చుకున్నాడా? ఆహా! ఇంతసేపు కూర్చున్నాడా? అని చెప్పి పిలిచి ఆ అబ్బాయి గురించి వివరాలు ఎంతో శ్రద్ధగా కనుక్కుంటూ ఉండేవారట. అయితే ఇలా ఈయన సాధన సాగుతుండగా 8 ఏళ్ల వయసులో ఆయనకి థర్డ్ ఐ సర్జరీ చేస్తారనమాటండి. అక్కడ టిబెటన్ మెథడాలజీ ప్రకారం మొత్తం ఈ ఫోర్ హెడ్ దగ్గర ఓపెన్ చేసి ముందు కళ్ళకి గంతలు కట్టేస్తారు. కళ్ళకి గంతలు కట్టేసి 3 రోజుల పాటు పూర్తిగా చీకటి గదిలో కళ్ళకి గంతలు కట్టుకొని ఉండాలి. ఆ 8 ఏళ్ల వయసులో. గంతలు కట్టుకొని ఉన్న తర్వాత అప్పుడు ఇక్కడ ఒక ఓపెన్ చేసి అక్కడ ఒక నీడిల్ పెట్టి లోపలున్న పిట్యూటరీ గ్లాండ్‌ని కొంచెం ఆహ్, స్టిమ్యులేట్ చేస్తారనమాట. స్టిమ్యులేట్ చేసి ఆ థర్డ్ ఐ కంప్లీట్‌గా ఓపెన్ అయ్యేలాగా ఒక ప్రాసెస్ ఉంటుంది. అక్కడ టిబెటన్ ఆ లామాసరీలో ఆ ప్రాసెస్ చేసి అతనికి థర్డ్ ఐ కంప్లీట్‌గా ఓపెన్ చేసేస్తారనమాటండి. ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా అప్పటినుంచి ఇంక థర్డ్ ఐ మీద ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెడతారనమాట. అక్కడ పైన కూర్చోబెడతారు. లామాసరి గేట్ లోపలికొచ్చేవాళ్ళు కనిపించేలాగా పైన డాబా మీద పెట్టె గోడ మీద కూర్చోబెట్టి, పక్కనే గురువుగారు లామా మింగారు దొండుపు గారు కూర్చుంటారనమాట. కూర్చొని ఆ లోపలికొచ్చే మనిషి యొక్క ఆరా చూడు. అతను ఏ ఆలోచనలో ఉన్నాడో చూడు. అతను ఇప్పుడు ఏ ఏ మాట్లాడుతున్నప్పుడు సత్యమా కాదా చెప్పు. మొత్తం అలాగా ఎలా ఆరా చూడాలి? ఏం చేయాలి? ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి? అదర్ డైమెన్షన్స్‌తో పారలెల్ డైమెన్షన్స్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఆ నాలెడ్జ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? చాలా ఉన్నతమైన మన లోపల ఉన్న అతీంద్రియ శక్తులన్నిటి గురించి ఆయన ప్ర అఖండమైన సాధన ట్రైనింగ్ ఇస్తారనమాటండి. మళ్ళీ చెప్తారు. ఈ ఆరా నీకేదైతే కనిపిస్తుందో ఎదుటి మనిషి ఆరా నువ్వు సరైన దృక్పథంతో ఒక కళ్యాణకరమైన కారణం ఉంటే గాని నువ్వు మళ్ళీ ఈ సిద్ధి వాడకూడదు. నీ సిద్ధులేమైనా సరే నువ్వు మళ్ళీ నీ స్వార్థానికి గాని, ఏదన్నా మోసానికి గాని, లేకుంటే వేరే ఏదన్నా తక్కువ రకమైన ఆహ్, ఆ ఉద్వేగంతో గనక నువ్వు వాడితే మళ్ళీ అది ఎంతో పెద్ద కర్మ చుట్టుకుంటుంది. అప్పుడు మళ్ళీ నీకు ఈ దివ్య జ్ఞానం కొన్ని జన్మల వరకు తీసివేయబడుతుంది. కాబట్టి అలా ఎప్పుడు చెయ్యొద్దు. వీటిని లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి అని చెప్పి ఎంతగానో చెప్పి లామమింగ దొండప్ప గారు చేసేవారనమాట. ఎవరైనా ఒక మనిషి అబద్ధం చెప్తే గనక ఆళ్ళ బ్రహ్మరంధ్రం నుంచి ఆరాలోకి ఇలా ఒక ఆకుపచ్చని వెలుగెళ్తుందటండి. అంటే గురువుగారి ముందు, అలాంటి వాళ్ళ ముందు, సిద్ధపురుషుల ముందు మనం కూర్చొని అబద్ధం చెప్పామనుకోండి, వాళ్ళకి మనం చూడగానే అర్థమైపోతుందనమాట మనం అబద్ధం చెప్పినట్టు. ఎందుకంటే, ఆ ఆరాలో ఉన్న కలర్సు అవన్నీ కూడా మన అద్దం పడతాయన్నమాట మన లోపలున్న భావాలకి అన్నిటికి. సో, ఆ 13వ దలైలామా గారు కూడా పిలిచేవారట. పిలిచి పెద్ద పెద్ద అఫీషియల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ అబ్బాయిని కర్టెన్ వెనకాల నుంచుని ఆళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏదో డీలింగ్స్ చేసుకోవడానికొచ్చినప్పుడు ఆ కర్టెనకాల లోపు సంగ్రామం నుంచోబెట్టి వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమేనా? వాళ్ళ ఉద్దేశ్యం కరెక్టేనా? అని చెప్పి అప్పుడు దాన్ని బట్టి దేశ క్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడం. అవన్నీ కూడా 13వ దలైలామా గారు ఈ లోపు సంగ్రాంప గారిని ఉపయోగించి చేసేవారట. అలా ఆయనకి ఎంతో గొప్ప ట్రైనింగ్ అయిందనమాటండి. సో, అలాగా చక్కగా ఎన్నో ట్రైనింగులయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గాంగ్టన్ యూనివర్సిటీకి కూడా ఆయన్ని పంపించారు. అక్కడ గాంగ్టన్ యూనివర్సిటీలోకెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళందరికీ కూడా హీలింగ్స్ నేర్పించడము, అలా ఎన్నో యూనివర్సిటీలకి తిరగడము, ఎంతో గొప్ప సేవ చెయ్యడము. హీలింగ్స్‌లో అయితే ఆయనకి నేచురల్‌గానే ఏ హెర్బ్ ఏంటి, దాన్ని చూడగానే దాని ఆరా కనిపించడం, దాని ఇన్ఫర్మేషన్ అంతా తెలియడం, దాన్ని ఎలా వాడాలో అర్థమవ్వడం. ఆ హీలింగ్స్‌లో అది కూడా చాలా హైలీ క్వాలిఫై అయిపోయారనమాటండి ఆయన. అలా ఉండగా హ్మ్. 13 దలైలామా గారు ఇప్పుడు పిలిచి ఏం చెప్తారంటే, "నువ్వు ఇక్కడ నేర్చుకున్నదంతా సరిపోయింది. ఇక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ సేవలు మేము చేస్తాం. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు చైనా వెళ్ళు. చైనా వెళ్లి అక్కడ ఇంకా ఆధునాతికమైన సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా నువ్వు నేర్చుకుని వాటిని, వీటిని జోడించి అందరికీ అర్థమయ్యేలాగా నువ్వు మొత్తం ప్రపంచానికి తెలియజేయాలి. అదే నీ జీవితానికి పరమార్థం" అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఈ అబ్బాయిని చైనాకి పంపిస్తారనమాట. పంపిస్తే అప్పుడు లోపు సంగ్రాంప గారితో పాటు లామా మింగార్ దోండుప్ గారు మరో ఇద్దరు శిష్యులనిచ్చి, ఆయన జాగ్రత్తగా అక్కడి వరకు విడిచిపెట్టమని ఆ చైనా వరకు పంపించి, అక్కడ లామా మింగార్ దోండుప్ గారి అసలు తెలిసిన వాళ్ళుంటారు. వాళ్ళకి అప్పచెప్పేలాగా అక్కడ విడిచిపెట్టి వస్తారు. అలాగా ఆయన చైనా ప్రయాణం, అక్కడ చైనా వెళ్ళడం,
అక్కడ ఆయన ఆ కా అక్కడ యూనివర్సిటీలోకి చేరడం జరుగుతది. అక్కడ చూసి "నువ్వక్కడే గొప్ప ఘనుడివి అక్కడ. ఇక్కడ నీకు నేర్చుకోవడానికి ఏముంటది?" అని చెప్పి అంటారనమాట వాళ్ళందరూ. "లేదు నేను నేర్చుకుంటాను. మా గురువుగారు పంపించారు నేర్చుకోమని" అని చెప్తే, అప్పుడు అక్కడ ఫిజికల్ సైన్సెసు, ఎలక్ట్రిసిటీ అక్కడ వాళ్ళున్న మౌంటెసరీస్‌లో కరెంట్ ఉండదనమాటండి. సో, ఎలక్ట్రిసిటీ, మాగ్నెటిజము, ఆప్టికల్ సైన్సెస్ ఇవన్నీ కూడా అక్కడ ఆయన నేర్చుకోవడం జరిగిందనమాట. ఆ మాగ్నెటిజం గురించైతే ఆ మాగ్నెట్ ఇలా కనిపిస్తే, ఆ మాగ్నెట్ చూపించగానే దాని చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం అంతా ఈయన థరుడైతే చూసేయగలిగేవారు. సో, ఇంక చాలా సునాయాసంగా అవన్నీ నేర్చేసుకున్నారనమాటండి ఆమె. అంతే కాదు, వాళ్ళకి తెలియని ఎన్నో ఈయన నేర్పించడము, ఈ అధునాతకమైన ఈ ఎలక్ట్రిసిటీ వీటన్నిటి గురించి ఈయన నేర్చుకోవడం. అలా మొత్తం అక్కడ సాధన జరిగిన తర్వాత, అక్కడ ఒకసారి ఏరోప్లేన్ ఉంటదనమాట. ఏరోప్లేన్ చూస్తారు. చూసిన తర్వాత కొంతసేపటికి ఆయన నడిపేయగలుగుతారనమాట. ఎందుకంటే ఆయన అక్కడ కైట్లు చిన్నప్పుడే నేర్చుకున్నారు కదా! సో, దాని యొక్క శాస్త్రం అంతా ఆయనకి తెలుసు. తెలిసి వెంటనే పైలట్ కింద దాన్ని నడిపేయగలుగుతారు. అయితే అలా చేసేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతదంటే అప్పుడు జపాను చైనాని ఆక్రమించుకునే రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయం అనమాటండది. ఆ సమయంలో ఫ్లైట్ క్రాష్ అయ్యి ఒక చోట పడిపోతారు. పడిపోతే అక్కడ చైనా ఆర్మీ ఈయన్ని పట్టేసుకుంటదనమాట. పట్టేసుకొని ఈయనకున్న ఈ ఎబిలిటీస్ గురించంతా తెలిసి, ఆ ఎబిలిటీస్ అన్నిటిని ఆ శత్రువుల స్థావరాలు తెలుసుకోవడానికి, దానికి, దీనికి ఇలాంటి వాటన్నిటికి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన్ని హింసలు పెట్టడం మొదలుపెడతారండి. అసల ఆ పుస్తకం చదువుతుంటే మన వల్ల కాదనమాట. చదవడానికే ఎంతో, ఎంతో కష్టంగా ఉంటుంది. మొత్తం సిగరెట్‌తో ఆయన ఒళ్ళంతా కాల్చేసి, ఆయన ఎముకలు విరగ్గొట్టి, ఆయన తలకిందులుగా వేలాడదీసి కింద నుంచి మంట పెట్టి, ఒక రకమైన హింస కాదు. చాలా రకాలైన, నానా రకాలైన హింసలు ఆయన్ని పెడతారనమాట. ఆయన ఎంత హింసించినా సరే ఆయన ఎబిలిటీసు ఆయన ఎంత హింసనైనా భరిస్తారు గానీ, ఆయన ఎబిలిటీస్ మట్టుకు వాడరనమాట. ఇంకెంతలాగైతే ఇంకా తాళ్ళతో కట్టేసి ఆయన్ని పడేయడము, వాళ్ళు తినేసిన తర్వాత ఎంగిలి మెతుకులు వేయడము, బొద్దింకలు, ఎలకలతో ఉన్న రూమ్‌లో ఆయన పెట్టడము. ఒక్క హింస కాదండి. చాలా రకాల హింసలు ఆ చైనా ప్రిజన్‌లో ఆయన అనుభవిస్తారనమాట. ఎంతో నరక బాధలు అనుభవిస్తారాయన. ఆ హింసంతా పడ్డ తర్వాత అక్కడ చాలా మంది శవాలుంటాయన్నమాట. గుట్టలు గుట్టలుగా రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయం అంటే మీరు ఊహించుకోండి. గుట్టలు గుట్టలుగా ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనేం చేస్తారంటే, ఆ సమాధుల్లో శవంలాగా ఈయన కూడా కలిసిపోయి, ఆ కుళ్ళిపోయిన శవాలతో ఆయన అక్కడ చిన్నప్పుడున్న కఠినమైన ట్రైనింగ్ వల్ల ఎన్ని గంటలైనా కదలకుండా ఉండడం వచ్చింది కదా ఆయనకి. అలా కదలకుండా వాటిలో శవాల్లో శవంలాగా మారిపోయి ఆయన అక్కడి నుంచి చాలా కష్టం మీద బయటపడతారనమాట. బయటపడి ఒక చోకట తెలిసిన ఫ్యామిలీలోకెళ్తే, వాళ్ళు మొత్తం వూండ్స్ అన్నీ కొంచెం హీల్ చేస్తారు ఒకరోజు. హీల్ చేసి మళ్ళీ వాళ్ళని ఈ జపాన్ వాళ్ళకి అప్పచెప్పేస్తారాయన్ని. ఆ జపాన్ సైనికుల్ని పిలిచి. అసలు ఎందుకిలా చేశారు అంటే, ఇప్పుడు నువ్వు డాక్టర్ కదా! అక్కడ జపాన్ సైనికులకి నీ అవసరం ఉంటది. అందుకని అప్పచెప్పేసామని ఇంకా దేశం కాని దేశం, తెలియని ప్రజలు, హింస, అందరూ స్వార్థానికి వాడుకునే ప్రజలనమాటండి అలాగా. మళ్ళీ ఆ జపాన్ వాళ్ళు పెట్టే హింసలు అన్నీ ఇన్ని కాదు. ఎన్నో, ఎన్నో హింసలు పెడతారు. పళ్ళు పీకేయడము, చాలా రకాల హింసలు పెడతారనమాటండి. హింసలు పెట్టేసి మళ్ళీ ఆయన డాక్టర్ అని తెలుసుకొని, అక్కడున్న ఆర్మీకి ఇది చెయ్యమని చెప్పేసి సేవ చేయమని చెప్పేసి ఆయన్నక్కడ వదిలేస్తారనమాట. ఆర్మీకి సేవ చేయమని వదిలేస్తే అక్కడ ఎటువంటి ఎక్విప్‌మెంట్స్ ఉండవు. అక్కడ దొరికిన మూతల్ని కట్ చేసి, పదును పెట్టుకుని, వాటినే బ్లేడ్స్ కింద, వాటినే బ్యాండేజెస్ కింద ఉన్న క్లాత్స్‌నే పెట్టుకుని, అక్కడున్న హెర్బ్స్‌తో మొత్తం వాళ్ళందరికీ మళ్ళీ వైద్యం చేస్తూ, అలా ఎలా గడిచిందో తెలియకుండా ఎళ్ళిపోతదనమాటండి. అక్కడ ఆ జపాన్ వాళ్ళు ఆయన్ని పెట్టిన హింసలకి నాకది చదువుతున్నప్పుడు అనిపిచ్చింది. అందుకే అక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి అంత పెద్ద దెబ్బ ఆ దేశానికి తగిలిందేమో, సాధువుల్ని హింసించింది ఎక్కడికి వెళ్తది అని చెప్పేసి అక్కడ ఎంతో హింసిస్తారనమాటండి. ఆయన ఎక్కించి ఇంక చంపేద్దామని చూసి అందరిని అంటే అదొక ఆటనమాట. ఎంత ఎక్కువ హింసిస్తే వాళ్ళకంత జాయ్. అక్కడ ఆ లేడీస్‌నందరిని మానభంగాలు చేయడము. అలా ఎంత క్రూయల్‌గా చేస్తే నీకంటే నేను క్రూయల్‌గా చేశాను. నాకంటే నువ్వెక్కువ హింసించావని హింసించడంలో పోటీలు పెట్టుకొని ఆనందించే మనుషులనమాటండి. అలాంటి చోట్ల ఆయన పడిపోతారు.
పడిపోయిన తర్వాత అక్కడ అప్పుడు హిరోషిమా, నాగసాకి మీద బాంబ్ వేసినప్పుడు ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఆ కొంత దూరంలోనే ఈయన కూడా ఆ విలేజ్‌కి కొన్ని మైళ్ళ దూరంలో ఉంటారనమాట. ఆహ్, ఆ దుమ్ము లేవడము అదంతా కూడా ఈయన కూడా చూస్తారు. ఆ ఎఫెక్ట్ వల్ల జరిగిన కల్లోలంలోంచి మళ్ళీ ఈయన అక్కడి నుంచి తప్పించుకోగలుగుతారనమాట. తప్పించుకొని అక్కడి నుంచి ఎన్నో చోట్లకి వెళ్తారనమాటండి. అక్కడి నుంచి రష్యా వెళ్తారు, కొరియా, అమెరికా, ఆఖరికి లండన్ చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ఎన్నెన్నో కష్టాలు పడతారాయన. ఎన్ని కష్టాలు పడినా కూడా ఆయన ఎబిలిటీస్‌ని దేనిని కూడా ఆయన స్వార్థానికి గాని, ఎవరికి స్వార్థానికి గాని ఒక్కసారి కూడా ఉపయోగించలేదనమాట. నాకైతే అనిపిచ్చింది ఇన్ని కష్టాలు పడితే ఎవరైనా అన్ని కష్టాలు పడి బ్రతకడం కంటే చచ్చిపోతారనమాటండసల. అంత అంత తట్టుకోలేనన్ని, భరించలేనన్ని కష్టాలు. మరి అన్ని కష్టాలు పడి ఆయన ఎందుకు బ్రతికారంటే గనక, ఆయన సంపాదించిన జ్ఞానం ఏదైతే ఉందో, అపారమైన ప్రేమతో అది ప్రపంచానికి అంతటికి అందించాలి ఈ జన్మలో నేను, అని చెప్పేసి నా లక్ష్యం ఒకటి పెట్టుకొని పుట్టారు. అపారమైన ప్రేమతో. ఆ లక్ష్యం కోసం మరి ఆ పుస్తకాలు చదివే కదా! మన గురువుగారు ఎంతో జ్ఞానాన్ని పొందారు. ఆ గురువుగారి వల్లే కదా మనమందరం జ్ఞానాన్ని పొందాము. మరి ఆయన అంత కష్టాన్ని కోర్చుకుని అప్పుడు ఆ పని చెయ్యకపోతే గనక ఎంతమంది దాని వల్ల బెనిఫిట్ కోల్పోయేవాళ్ళము. అంటే మనందరి కోసం, మనందరికి అందించడం కోసం ఆయన ఎంత కష్టాన్ని కోర్చి అంత పని చేశారు అని అనిపించిందనమాట. అంత గొప్పగా ఆయన అప్పుడేం చేస్తారంటే, ఈ జ్ఞానం అంతా అందాలంటే ఒక లామాకిది కాకుండా ఒక వెస్టర్న్ అతని బాడీలోంచి ఇది నేనివ్వాలి అనుకుంటారు. అప్పటికి ఆయన బాడీ కూడా చాలా శిథిలమైపోతుందనమాటండింక. ఇంక ఎంత గాయపడతదంటే, ఇంకా శరీరాన్ని ఇంక ఏం చేసినా సరే చేసుకోలేనంత శిథిలమైపోతుంది. దానితో పాటుగా ఒక వెస్టర్న్ అతని ద్వారా ఈ జ్ఞానాన్ని బయటికి తీసుకురావాలన్న సంకల్పంతో ఏం చేస్తారంటే, ఆహ్, హెన్రీ హాక్సిన్ గారిని అడుగుతారనమాట. డ్రీమ్స్ ద్వారా. ఆయనకి ఎలాగో ఆయుష్ అయిపోతుంది. అయిపోయినప్పుడు "నీ శరీరాన్ని నేను వాడుకోవచ్చా?" అని అడిగినప్పుడు, ఆయన చాలా మనస్ఫూర్తిగా అంగీకరించడం జరుగుతుంది. ఆయన చాలా స్పిరిచ్యువల్ పర్సన్ అనమాటండి. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, థర్డ్ ఐ ఇవన్నీ లేవు కానీ అంకిత భావం ఉందాయనకి. ఆయన శరీరాన్ని ఎంచుకుంటే అప్పుడు ఆయన లేడర్ మించి పడిపోయి చనిపోతారు. లోపుసాంగ్ రంప గారినేమో ఒక బిల్డింగ్ మీదకెక్కించి అక్కడి నుంచి తోసేస్తారు కిందకి. తోసేసినప్పుడు ఏమవుతదంటే ఆస్ట్రల్ బాడీ విడిపోతది. అప్పుడు సిల్వర్ కార్డ్ కట్ చేసి ఆస్ట్రల్ బాడీని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ హాక్సన్ గారి శరీరంలో పెడతారనమాటండి. అలా పెట్టిన తర్వాత 1949లో జరుగుతుంది. ఆ అడ్జస్ట్‌మెంట్ తర్వాత ఆయనకి బ్రెయిన్ సర్జరీ జరుగుతుంది పడిపోయిన తర్వాత. అందులోంచి తేరుకుని అంతా అయిన తర్వాత అప్పుడు ఆయన ఇంచుమించుగా 1981 వరకు జీవించారండి. 1981 వరకు ఆయన పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. అన్నీ కూడా 'లోక్‌సంగ్ రంప' పేరుతో రాశారనమాట. ఆయన రాసిన మహాపుస్తకాలు నేను చెప్తాను. 1959లో 'ద థర్డ్ ఐ' అనే పుస్తకం. 1960లో 'డాక్టర్ ఫ్రమ్ లాషా' అనే పుస్తకం. 1963లో 'ద కేవ్ ఆఫ్ ఏన్షియంట్' ఈ పుస్తకం కూడా చదివానండి నేను. 'సనాతనుల గుహ' అని అద్భుతమైన పుస్తకం అసలెంత బావుంటుందో. అధునాతనమైన జ్ఞానం అంతా ఉంటుంది. 1964లో 'లివింగ్ విత్ ద లామా' అలాగే 1965లో 'యూ ఫరెవర్' మరణం లేని మీరు ఈ పుస్తకం కూడా నేను చదవడం జరిగింది. 1965లో 'విజ్డమ్ ఆఫ్ ఏన్షియన్స్' 1966లో 'ద సాఫ్రాన్ రోబ్' అలాగే 1967లో 'చాప్టర్ ఆఫ్ లైఫ్' 1969లో 'బియాండ్ ద టెన్త్' 1971లో 'ఫీడింగ్ ద ఫ్లేమ్' 1971లోనే 'ద హర్మిట్' అనేది. 'ద హర్మిట్' 'ద 13థ్ క్యాండిల్' అనేది 1973లో రాశారు. అలాగే 1973లోనే 'క్యాండిల్ లైట్', 'ట్వైలైట్' అని 1975లో, 'యాజ్ ఇట్ వాస్ ఐ బిలీవ్' అనే 2 పుస్తకాలు 1976లో, 'త్రీ లైవ్స్' 1977లో, అలాగే 'టిబెటన్ సేజ్' అనేది 1981లో. ఈ ఒక్కొక్క పుస్తకము ఎంత గొప్ప జ్ఞాన భాండాగారాలంటే చెప్పనలవి కాదనమాటండి. ఈ 19 పుస్తకాలను ఆయన చనిపోయి 1980 వరకు కూడా పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. రాసి 1981లో ఆయన ఇంకా శరీరాన్ని విడిచిపెట్టడం జరిగిందనమాటండి. ఆయన భరించిన బాధలు, ఆయన పడ్డ కష్టాలు, ఆయనకున్న మహా జ్ఞానము అదంతా ఓర్చుకుని ఆయన మళ్ళీ ఎవరి ద్వారా అయితే అందరికి ఇది వెళ్తుందో చూసుకుని, ఆ శరీరాన్ని ఈడ్చుకుని, ఈడ్చుకుని అక్కడి వరకు వచ్చి, మళ్ళీ అతి కష్టమైన ఆ వాక్ ఇన్ ప్రాసెస్‌లోకి వెళ్ళి, ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనందరికీ బహుమతిగా ఇచ్చారాయన. మరి అది లోపు సంగ్రాంప గారి గురించి.
తప్పకుండా ఆయన గురించి తెలుసుకోండి. ఆయన పుస్తకాలు చదవండి మై డియర్ ఫ్రెండ్స్. మహా అద్భుతమైన ఒక మహాగురువు లోపుసాంగ్ రంప గారు. గొప్ప హీలరు, గొప్ప టెక్నాలజీ, ఆధ్యాత్మిక శాస్త్రంలో అధునాతన పుంతలు తొక్కారని చెప్పొచ్చనమాట. ఆయనే లోపుసాంగ్ రంప గారు. న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ సైన్స్ బుక్ అని చెప్తారు పత్రి సారాయణ బుక్స్ గురించి. అది ఒక యూనివర్సిటీ లెవెల్ బుక్స్. ఆధ్యాత్మికతలో హయ్యర్ యూనివర్సిటీ లెవెల్‌కెళ్ళినప్పుడు మీరు ఆ పుస్తకాలను అర్థం చేసుకోగలరని చెప్తారు పత్రిజీ. మరి ఆయనే లోపుసాంగ్ రంప గారు. మరొక రోజు మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ సో Yeah, yeah, oh.